చలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 53 అడుగులకు అక్కడ గోదావరి నీటి మట్టం చేరుకుంది. దిగువ పోలవరానికి 14 లక్షల క్యూసెక్ల వరద పారుతోంది. భద్రాచలం కోనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం కరకట్ట స్లూజ్ లీక్ కావడంతో ఏఎంసీ, అశోక్ నగర్, కొత్త కాలనీలోకి వరద నీరు ప్రవహిస్తోంది. 100 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇక ధవళేశ్వరం బరాజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ 13.9 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. 13 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు చాలా హై అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు. లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా వీలైనంత త్వరగా సేఫ్ హౌసెస్ కి వెళ్లాలని కోరుతున్నారు. అల్లూరు జిల్లా చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 40 అడుగులకు చేరుకుంది శబరి నది నీటి మట్టం. డొంకరాయి జలాశయానికి వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా 10,936 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 9 రోజులుగా వరద ముంపులోనే దాదాపు 50 గ్రామాలు చిక్కుకుపోయి ఉన్నాయి. 4 మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇక జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద నీరు పోటెత్తడంతో సుంకేసులా నిండు కుండలా మారింది. ఈ నెల 30న రిజర్వాయర్ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటనకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సమక్షంలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండుతోంది. నిజంగా ఇది 2 తెలుగు రాష్ట్రాలకు శుభవార్తే. ఎందుకంటే సాగు, తాగునీటితో పాటు విద్యుత్ వెలుగులు ఇస్తున్న ప్రాజెక్టు శ్రీశైలం. అలాంటి ప్రాజెక్టు నిండుతుంటే తెలుగు రాష్ట్రాలకు నిజంగా శుభవార్త అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరో 2-3 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు తుంగభద్ర, అటు కృష్ణానది 2 నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే దాదాపు 120 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 868 అడుగుల మేర నీరు చేరింది. సో శ్రీశైలంకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో మరో 3 రోజుల్లోనే పూర్తిగా నిండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణానది నుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. జూరాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు తుంగభద్ర డ్యామ్ గేట్లు కూడా దాదాపు 33 గేట్లు ఎత్తి నీటిని తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలము, ఇటు తుంగభద్ర 2 నదుల నుంచి దాదాపు 3.4 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతుంది. అంటే దాదాపు 30 టీఎంసీల మేర, రోజుకు 30 టీఎంసీల మేర శ్రీశైలంలోకి వచ్చి చేరుతుంది. కేవలం 100 టీఎంసీలు నీరు వస్తే శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 2 పవర్ హౌస్ల నుంచి అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టాయి. పీక్ అవర్స్ను బట్టి, అంటే ఎప్పుడు విద్యుత్ అవసరాన్ని బట్టి ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు ఈ శ్రీశైలం రిజర్వాయర్లోని నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీ సాగర్కు కూడా ఈ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 3 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు వచ్చి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు శ్రీశైలంకు భారీ ఎత్తున వరద వస్తుండటంతో రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులకు కూడా నీటిని విడుదల చేశారు. ఈరోజే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లోనే హంద్రి, నీవాకు కూడా విడుదల చేస్తారు. తర్వాత వెలుగోడు ప్రాజెక్టు కావచ్చు, అవుకు రిజర్వాయర్ కావచ్చు, అలగనూరు రిజర్వాయర్, ఇలా దాదాపు రాయలసీమ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కూడా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ని పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే దాదాపు చెరువులన్నీ కూడా, అంటే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని చెరువులకు నీటిని నింపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో 2-3 రోజుల్లోనే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.